యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియమ్మ గురించి ప్రత్యేకంగా మనం ధ్యానించుకునే ఈ మే నెలలో తల్లి మరియమ్మ జీవితం నుంచి క్రైస్తవుల జీవితానికి సంబంధించిన ఒక గొప్ప గుణమును మనం తెలుసుకోగలుగుతాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యములో యేసుప్రభు చెప్పారు, నన్ను వెంబడింపగోరు వారు తమను తాము పరిత్యజించుకొని తమ సిలువలను మోసుకొని నన్ను వెంబడించాలి. ఈ యొక్క విషయాన్ని తల్లి మరియమ్మ జీవితం నుంచి మనం చాలా వ్యక్తంగా నేర్చుకోవచ్చు. తల్లి మరియమ్మ యేసుప్రభువునకు జన్మనిచ్చినటువంటి కన్న తల్లి, కానీ ఆమెకు కూడా యేసుప్రభు రక్షకుడే. కాబట్టి యేసుప్రభువును తల్లి మరియమ్మ కూడా వెంబడించింది. ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటి క్రైస్తవురాలు తల్లి మరియమ్మ. యేసుప్రభువు ఆశించినట్లు, యేసుప్రభువు ఆదేశించినట్లు దేవుని వాక్కులను ఆలకించి ఆ వాక్కులను తన జీవితములో ఆచరణలో పెట్టుకొని సిలువలను మోసుకొని యేసుప్రభువును వెంబడించినటువంటి వ్యక్తి తల్లి మరియమ్మ. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-26 వాక్యాల్లో మనం చూస్తున్నాం. తల్లి మరియమ్మ సిలువ కింద నిలబడుతుంది. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పిన ఆ నిమిషం నుంచి సిలువ కింద నిలబడిన ఆ క్షణం వరకు యేసు ప్రభువును తల్లి మరియమ్మ అక్షరాల వెంబడించింది. శిష్యులందరూ పారిపోయినా తల్లి మరియమ్మ మాత్రం పారిపోలేదు. శిష్యులందరూ చెల్లా చెదరైపోయినా తల్లి మరియమ్మ మాత్రం ఎటూ వెళ్ళలేదు. ఆమె యేసు ప్రభువును వెంబడించింది, సిలువ కింద నిలబడింది. ఈ విధముగా విశ్వాసములో నిలకడగా మనం కూడా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు మనకు ఎదురవ్వచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు మన జీవితంలో కలగవచ్చు. అటువంటిప్పుడు యేసు ప్రభువునందు దృఢమైన నమ్మకమును ఉంచుకొని విశ్వాసములో మనం నిలకడగా ఉండాలి. చివరి క్షణం వరకు యేసు ప్రభువుతో పాటు ఉండాలి. సిలువ కింద మనం నెమ్మదిగా నిదానంగా చలించకుండా ఉండాలి. అప్పుడే మన నిజమైన క్రైస్తవులం అవుతాం. ఈ యొక్క ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా ఈ గొప్ప ఒక కృప కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించును గాక.